గ్రంథరాజ శ్రీమద్ భాగవతం 11వ స్కందం 5వ అధ్యాయం 24-25. త్రేతాయాం రక్తవర్ణోసో చతుర్బాహుస్త్రీ మేఖల హిరణ్యకేశస్ర త్రయాత్మ సృక్సువాద్యుపలక్షణ తంతదామనుజాదేవం సర్వదేవమయం హరిం యజంతి విద్యాత్రయ ధమిష్ట బ్రహ్మవాదిన. అనువాదం తాత్పర్యం. శ్రీల ప్రభుపాదికి త్రేతాయుగమునందు భగవంతుడు రక్తవర్ణముతో అవతరించును. చతుర్భుజములు, బంగారు వన్య జుట్టు కలిగి అతడు 3 వేదములందు దీక్షితులైనట్లు సూచించడి త్రిమేకలను దాల్చి ఉండును. రుక్సామ యజుర్వేదములందు గల యజ్ఞములచే జ్ఞానరూపుడే అతనికి సృక్ శృవాది యజ్ఞ సాధనములు లక్షణములై ఉండును. యజ్ఞములందు నెయ్యిని పోయేటకు ఉన్నట్టు ప్రత్యేక సాధనాన్ని సృక్ అందరు. అది దాదాపు ఒక చెయ్యి పొడవులో ఉండి వికంకతం అనే కర్రతో తయారు చేయబడి సృక్ దండము. నోట్ చేసుకోండి మీరు. వెర్ ఈజ్ యువర్ నోట్బుక్? నోట్ పుస్తకం ఇది. నీ నోట్బుక్ ఏది రాసుకునేది? జపం చేస్తున్నారా, వింటున్నారా? ఇది ఇప్పుడు ఎక్కడికి పోతున్నావు? పైకి రోజు తెచ్చుకోలేదని కూర్చోండి. మనం యజ్ఞాలు చేయడాన్ని చూస్తూ ఉంటాం. ఆ కర్రకి విశేషణ పేరు ఇక్కడ చెప్ప సృక్ దండం అంటారంట. పంజా ఉంటుంది కదా, చెయ్యండి పంజా ఉంటుంది, మనం చూస్తూ ఉంటాం. స్వాహ 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 అనే దాని పేరు. యజ్ఞములందు నెయ్యిని పోయేటకు ఉన్నట్టు ప్రత్యేక గరిటె సృక్. దాదాపు ఒక చెయ్యి పొడవులో ఉండి ఆ కర్ర కూడా స్పెషల్ చెట్టు వికంకతం అనే కర్రతో చేయబడి సృక్ దండము చివర హంస ముక్కును బోలినట్టు లోతు లేనట్టు వెడల్పాటి కొమ్మును కలిగి ఉండదు. హంస ముక్కును బోలినట్టు దానికి చివర పిడికిలి పరిమాణంలో చెక్కబడిన చెంచా ఉండను. స్రువ అనేది యజ్ఞమునందు వాడబడి మరొక సాధనం. ఖదిరకరతో, అదే ఖదిరకరతో చేయబడి స్రువ సృక్ కన్నా చిన్నదిగా ఉండి సృక్కులో నెయ్యి పోయేటకు ఉపయోగపడు. బట్ సృక్ స్రువ, సృక్కులో స్రువతో నెయ్యి పోస్తాం. చూసాం ఉంటాయి 2 కర్ర స్పూన్లు. సృక్ స్రువ ఇది పెద్దగా ఉంటుంది. రెండోది స్రువ చిన్నగా ఉంటుంది. స్రువ సృక్కులో నెయ్యి పోయేటకు ఉపయోగపడు. ఏం రాసుకోవాలా? దానిలో రెండు వుడన్ స్పూన్స్ ఉంటాయి. ఒకటి పెద్దగా ఉంటుంది, రెండో చిన్నగా ఉంటుంది. చిన్నదాంతో తీసి పెద్ద దానిలో వేస్తారు. దానిలో
పెద్దదానిలో చిన్న వేలు, పెద్దదానిలో చిన్నదాంతో చిన్నదాంతో, పెద్దదాన్ని సృక్ అంటారు, చిన్నదాన్ని శృవ అంటారు. మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం కాబట్టి కొద్దిగా నేను కూడా మొదటిసారి I should also note down, maybe after the class. ఒక్కొక్కప్పుడు సృక్కుకు బదులుగా నేరుగా యజ్ఞాగిలో హవిస్సును కరెక్ట్ ఆయుర్వేదిక్ డాక్టర్ అయిపోయిందా చదువు? బిఏఎంఎస్ అయిపోయింది. అలా ఇవి త్రేతాయుగములో భగవంతుడి చిహ్నములు. ఆ సమయంలో అంటే త్రేతాయుగంలో భగవంతుడి అవతారానికి ఈ రెండింటితో ఇదొక అవతారం. మనకి తెలిసిన అవతారాలు వేరు, ఇక్కడ మనం చదువుతున్న అవతారాలు హంస, సువర్ణ, వైకుంఠ, ధర్మ, యోగేశ్వర, ఈశ్వర, పరమాత్మ. త్రేతాయుగంలో మనుషులు ధర్మపరులు, పరతత్వ సాధన యందు మిక్కిలి రుచి కలిగిన వారే సర్వదేవముడు హరిని అర్చించుదురు. 3 వేదాల్లో చెప్పబడిన యజ్ఞానుష్ఠానములచే ఆ దేవదేవుడు పూజింపబడును. సత్యయుగంలో ధరణివాసులు సకల సద్గుణములు కలిగిన వారుగా, త్రేతాయుగంలో ధర్మనిష్ఠులు బ్రహ్మవాదులుగా, వేదాదేశం ద్వారా పరతత్వాన్ని శ్రద్ధతో అన్వేషించేవారు. కానీ సత్యయుగ జనుల సమస్త సద్గుణములు ఈ శ్లోకంలో పేర్కొనబడలేదు. అనగా సత్యయుగంలో జనులు సహజముగానే పరిపూర్ణులై, అంటే వాళ్ళని సాధన చేయాల్సిన అవసరం లేదు. సత్యయుగంలో వాళ్ళంతా కూడా చక్కగానే నేర్చుకోవాలి. త్రేతాయుగంలో యజ్ఞ ఆచరణ ద్వారా పరిపూర్ణులకు మొగ్గు చూపి ఉండేది. త్రేతాయుగంలో జనులు సత్యయుగంలో సహజంగానే భక్తియుతులు కాకపోయినా భగవద్భక్తి ఉతులుగా అగుటకు మొగ్గు చూపి ఉండేది. ఈ విధంగా వారు వేదాదేశమును ఖచ్చితంగా పాటించిరి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదామయం దదాతి స్వపదాంతకం. వందేహం శ్రీగురు శ్రీయుత పదకమలం శ్రీగురున్ వైష్ణవాంచ శ్రీరూపం సగరజాతం సగన్ రఘునాథాన్వితం తంసజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీ రాధాకృష్ణ పాదాన్ సగణ లలిత శ్రీ విశాఖాన్వితం చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశి గోపికా కాంత రాధాకాంత నమస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే,
హరే రామ హరే రామ 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 హరే హరే. ఇక్కడ కాలాన్ని కూడా 4 యుగాలుగా మనం 4 కులాల గురించి విన్నాం, 4 ఆశ్రమాల గురించి విన్నాం, 4 యుగాల గురించి, త్రేతాయుగం గురించి. భగవన్నామానికి అన్ని యుగాల్లో మహత్తుంది. కానీ ఇప్పుడు కలియుగంలో భగవన్నామం అందరూ ఎందుకు చేయటం లేదు తెలీదు. ప్రభుపాద దాన్ని తెలియజేశాడు. ప్రభుపాద ద్వారా ఎంతమంది తెలుసు, వాళ్ళు అంతమంది, మనం అంత ముందుకు తీసుకుపోతున్నాం. కానీ ప్రపంచంలో ఉండేది మనమే కాదు. మన నెల్లూరులో ఎంతమందికి మనం భగవన్నామంలో, కృష్ణనామంలో, హరినామంలో, గోవిందనామాల్లో ఎంతమందికి మనం నమ్మకాన్ని కలిగించాం. మనం ఉండేది మనమే సరిగ్గా చేయట్లేదు జపం తెలిసి. ఈరోజు 16 మాలయ్యా, మామూలుగా 16 మాలలు కూడా మనం మాట్లాడకుండా మనసును పూర్తిగా పెట్టి ఏదో తొందరగా పూర్తి చేసేయాలని, అంటే మనకి రుచి ఏం కలగటల్లా, ఏదో ఒప్పుకున్నాం చేయాలని చేయడం. కొంత అనుభవం కలిగింది భగవన్నామంతో, కొంత మనస్సు స్థిమితపరచవచ్చు. కొన్ని అలవాట్లు మన నుంచి బయటపడవచ్చు భగవన్నామంతో. కొన్ని సులభంగా బయటపడతాం, కొన్ని టైం పడుతుంది. టైం పడుతుందంటే బాగా రోగం బాగా ముదిరింది, లోపల దాకా ఉంది అంటే అదంతా బయటికి పోయేదాకా ఏదో టీ కాఫీ మాంసాహారం సిగరెట్లు సారాయి ఇవి బయట. కానీ కామ క్రోధ లోభ మద మోహం ఆశ్చర్యాలు ఇవి బాగా మనకి ఈ శరీరంలో బాగా అతుక్కుపోయి, అంతే కదా. మాంసాహారం సిగరెట్లు సారాయి వదిలిపెట్టడం సులభం, కానీ కామ క్రోధ లోభ మదమోహం ఆశ్చర్యాలు వదిలిపెట్టడం అది బాగా మన నరాల్లో, మన రక్తంలో. అందరికీ తెలుసు ఈ సంసారంలో కాలంతో పాటు అంతా కూడా నాశనం అయిపోతుంది. కానీ ఎవరు కూడా తయారవటంలా, నేను వదిలిపెట్టలేకపోతున్నారు. వాళ్ళ ఆలోచన నుంచి బయటికి రాలేకపోతున్నారు. బయటకు వచ్చిన వాళ్ళు బయటికి రావాలంటే భజన చేయాలా, బయటకు వచ్చిన వాళ్ళు వాళ్ళు పడిపోకుండా ఉండడానికి భజన చేయాలా, ఆనందం కలిగిన వాళ్ళు భజన ఎట్లాగో చేస్తూ ఉంటారు. 3 పాయింట్లు కదా. ఒకటేంది, మనం కామ క్రోధ లోభ మద మోహమాత్రలో కూరుకుపోయి ఉన్నాం. వచ్చేదే ఎప్పుడు అహంకారంతో, అహంకారం అంటే శరీరంతో ఎప్పుడు ఏమి ఇచ్చినా కూడా ముందు మనం అహంకారంతో గమనిస్తాం. దాన్ని వినయంగా ఏం తీసుకోం కదా. ముందు మన అహంకారం పనిచేస్తుంది. నాకెందుకు చెబుతున్నారు, ఎలా దీన్ని అట్లా తప్పించుకోవాలా. ఆ తర్వాత మనం మందిరంలో ఉంటున్నాం, తప్పించుకోవడం వీలు కాదు. అలా అంటే మనలో సహజంగా రాలేదు భక్తి. ఇంకా
బయట వాళ్ళు మిమ్మల్ని బలవంతం చేసి భక్తి చేయించడం, లేదా మీరు మిమ్మల్ని తోసుకొని కొద్దిగా 12 ఏళ్ళు ఎవరైనా భక్తిలో ఉంటే 12 ఏళ్ళు కంటిన్యూస్గా భక్తిలో ఉంటే ఎన్నేళ్ళు అయింది? 14. మాకు తెలిసి మీరు 14 ఏళ్ళు అయిందా కాలం. 12 ఏళ్ళు ఎవరైనా 14 ఏళ్లలో మనం ఎంత సీరియస్గా, చాలామంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు మందిరానికి కూడా ఏళ్ల తరబడి, కానీ వాళ్ళకేమైనా అబ్బిందా భక్తి? రకరకాల చూడడానికి మేము మందిరం అంటే నాకు తెలిసిన వాళ్ళు 20 ఏళ్ళ నుంచి పెంచలయ్యా, 20 ఏళ్ళ నుంచి తెలుసు. ఏం మారుతున్నారు ఏమి అంటే ఇక్కడ భగవన్నామంతో, కృష్ణ నామంతో, ఈ కృష్ణ మంత్రంతో మనం బయట అలవాట్ల ముందు మా ఉదాహరణకి మనంతా నిద్ర బాగానే లేస్తున్నాం, ఇబ్బంది. కొంతమంది నిద్ర లేవడమే కష్టం, వెలుగు రాదు. ఉదయాన్నే మనసు కొద్దిగా పండుకోవాలా, ఇంకా కొంత బాగుపడ్డాం అంటే పనిచేస్తుంది. ఆ తర్వాత అలవాట్లు టీ, కాఫీ, ఉల్లిపాయలు, సినిమాలు, సిగరెట్లు, సారాయి ఇట్లాంటివన్నీ అవి కూడా తొందరగానే పోతాయి. ఆ తర్వాత కామక్రోధ లోభ మదమోహ మాత్సర్యం ఇవి పోవడానికి టైం పడుతూ ఉంటుంది. ఇట్లా ఆఖరిలో పోయేది ఈర్ష్య, మాత్సర్యం. ఈర్ష్య అనేది ప్రతిదానికి పోల్చుకుంటూ ఉంటాం మనం. నేనెట్ట వాడు నేనెట్ట, ఏం బాగా చేస్తే వాళ్ళు బాగా. వద్దన్న కూడా ఆలోచనలు జంప్ అయిపోతూ ఉంటాయి. ఇద్దరు కూర్చుంటారు, కూర్చోగానే కంపారిజన్ ప్రాబ్లం అంటే ఈర్ష్య. మామూలుగా శాస్త్రం ఏం చెబుతోంది, నీకంటే తక్కువ వాడు ఉంటే ప్రేమతో వాడి మీద దయ చూపించు, నీతో సమానంగా ఉండేవాడు అంటే ముందు నువ్వు వాడికి సేవ చేయి. ఈగో లేకపోతే ముందు నా వైపు నుంచి ప్రభుజీ అప్రిషియేట్. మనం అట్ట కాదు, మనం వీడు ముందు నాతో వీడు మాట్లాడితే నేను మాట్లాడితే వీడు ఫ్రెండ్లీగా ఉంటే నేను ఫ్రెండ్లీగా ఉంటే, లేకపోతే నాకేం పని. మనం నిజంగా భక్తులు అయినట్లయితే అందరినీ మనం కంఫర్టబుల్గా ఉండదలుస్తాం. వాడు మనతో ఎట్లా డీల్ చేస్తాడు, ఓజా అని అది వాడి తలనొప్పి. మనం మాత్రం మన దగ్గరికి వచ్చే వాళ్ళని నవ్వుతో పలకరించి, వాళ్ళు ఏ విధంగా వైష్ణవ లెక్క ముందు మనతో ఫ్రెండ్షిప్ అయితే కదా వాడు మనం చెప్పింది అనేది. ముందర ఈగో ప్రాబ్లం తర్వాత ఇక్కడికి రావడం ఆగిపోతుంది. అంటే భగవన్నామం జపం చేస్తామంటే బాహ్య బలహీనతలు తొందరగానే పోతాయి. ఆ తర్వాత లోపల బలహీనతలు వాటికి టైం పడుతుంది. భగవన్నామం జపం చేస్తూ ఉంటే వదిలిపెట్టకూడదు, రోజు జపం చేస్తూ ఉండాలి. మీకు చెబుతున్నట్టుగా మనం అలవాట్ల నుంచి బయటపడడానికి, తర్వాత దుర్గుణాల నుంచి బయటపడడానికి, అంతేకాదు ఇంకా మనకి భగవంతుడి మీద ప్రేమ ఇప్పుడు అక్కడి నుంచి వస్తుంది. ఓ విలేజ్ నుంచి ఇక్కడికి వచ్చింది. పిల్లల మీద ప్రేమ, సంపాదించుకు రాకపోతే వాళ్ళకి ఏం పెడతాం, అంతే కదా. పొద్దున్న లేచినప్పటి నుంచి సంపాదించి పిల్లకాయలకి కట్టబెట్టాలి. ఎప్పుడు మన బతుకు ఏమవుతుంది, మనం పోతే ఏమవుతుంది. ఈరోజు పోవచ్చు మనం, ఎవరికి తెలుసు. అంటే ఏదో రకం మనిషి ఈ మాత్రానికి రావాలా, నేను నా బతుక్కి తయారవ్వాలా, ఎత్తుకున్న బాధ్యతల్ని అవి పూర్తి చేయడానికి. ఎత్తుకున్న బాధ్యత ఎట్టగో వదిలిపెట్టడం వీలు కాదు. ఊళ్ళో వాళ్ళే పోగొత్తే ఏమో
ఇంట్లో అబ్బాయి తిండిలోకి ఏడుస్తున్నాడు కనబట్టలేదని బయట వాళ్ళు మనకి చెప్పడానికి మన అబ్బాయి గురించి మనకే చెప్పడానికి వస్తారు. అంటే ఇంట్లో బంధువులు అంటే ఇది మనకి తెలుసు, అందరూ కూడా గమనిస్తున్నారు ఈ బాధ్యతలు. కానీ భగవంతుడు మనకు మానవ జన్మించింది, నువ్వు సమస్యలు తెచ్చిపెట్టుకో. ఉదాహరణకి మీరు ఒక అద్దాన్ని తీసుకొచ్చి ముక్కలు చేసి మీరే కింద పడేసి ముక్కలు అయిపోతుంది. పెట్టి ఎట్లా ఎన్ని పెట్టి అతికించాలా? దాన్ని కింద పడేయమన్నది ఎవరు? అతికించడానికి ప్రయత్నం చేయడం మీరు పెట్టుకున్న సమస్య. అంటే ఈ శరీరాన్ని మనకి భగవంతుడు ఇచ్చాడా? ఈ శరీరాన్ని మీరు అడిగితే ఇచ్చాడా? భగవంతుడు ఇవ్వడం వేరు, అడిగితే ఇవ్వడం వేరు. మూడో పరిస్థితి, బలవంతంగా భగవంతుడు. ఒకటి వచ్చి భగవంతుడు ఇవ్వడం, రెండోది మనం అడిగితే భగవంతుడు ఇవ్వడం. మనం వద్దన్నా కూడా భగవంతుడు బలంగా లేదు నీ కర్మలకి ఈ శరీరం అనుభవించాల్సింది. ఇది రోగాలు ఉండే శరీరం, రకరకాల శరీరాలు, అందరికీ ఒళ్ళు ఆరోగ్యం ఒక రకంగా ఉండదు. వాడికి కీళ్ళ నొప్పులు చేస్తాయి, వాడికి తినదరగదు, వాడికి ఒళ్ళు దొరద, రకరకాల. అంటే ఇక్కడ పాయింట్ వచ్చి ఈ శరీరాన్ని భగవంతుడేమి ఇప్పుడు భక్తి సిద్ధాంతం ఆ రోజు భూమి మీదకి వచ్చాడు, మనం భూమి మీదకి వచ్చాం. మనం జలగలాగా వచ్చాం, జనాన్ని పీల్చి ఎట్లా జనాలు మన సుఖం కోసం వాడుకోవాలని మనం వచ్చాం ఇక్కడికి. అది కావాలి ఇది కావాలి దేవుడు అంతే. పిల్లలు మొండికి ఎత్తంటే డబ్బులు పరాతే తెచ్చుకోపో అని చెప్పి మన బతికది. మనం మూర్ఖుల్లాగా అది కావాలి ఇది కావాలని భగవంతుడు పోయాను. ఇక్కడ పాయింట్ వచ్చి మనుషులు ఇది కావాలి అది కావాలన్నాం కాదు, నేను ఎలా యోగ్యతను సంపాదించుకోవాలా, తెలివిగల వాళ్ళు చేసే పని ఇది. డోంట్ వరీ, నాకు ఉద్యోగం లేదు, నాకు కావాల్సిన డబ్బులు లేవు, నా ఆరోగ్యం బాగాలేదు, ఏడిస్తే అవునా సరే, ఏడిస్తే ఇంకా పాడవుతుంది. లేదు, ఉద్యోగం లేదు, దరిద్రం, ఏడుస్తూ ఉంటే ఇంకా మీరు ఎందుకు పనికిరాకుండా తయారవుతారు. మనం పట్టుదలతో ముందుకు వాళ్ళు ఈరోజు లేదు రేపు లేదు, ఏం చేస్తాం? కీప్ ట్రయింగ్. కానీ మనం కూర్చొని బాధపడుతూ ఉంటే ఉన్న స్తోమత కూడా పోతుంది, మనకి ఉన్న ఎబిలిటీ కూడా. అంటే మన దుఃఖాల్లో ఉంటే హుషారుగా ఉంటే పనిచేయడం ఒక రకంగా ఉంటుంది, మనం దుఃఖాల్లో ఉంటే పనిచేయడం మనసు లేదు పనిచేయడానికి, డిప్రెషన్. ఇక్కడ పాయింట్ వచ్చి మనం అది కావాలి ఇది కావాలి అందుకంటే దేవుణ్ణి ఏం అడగమాకండి. నేను చక్కటి మనిషిలాగా బతకాలి. చక్కటి మనిషి అయితే జనాలు వాళ్ళే గౌరవిస్తారు, చక్కటి మనిషి అయితే దేవుడే గమనించుకుంటాడు. మనం చేసేవన్నీ పాడు ఆలోచనలు, మనదంతా సోంబేరు స్వభావం. పొద్దున్న నన్ను జనాలు గౌరవించాలా, నాకు అది కావాలి ఇది కావాలా, ఇది తలరాతలో ఉంటే వస్తుంది, లేకపోతే రాదు. రాకపోతే నువ్వు అబద్ధాలు చెప్పి మోసాలు చేసి సంపాదించుకోవచ్చు, అది ఇంకా దెబ్బ కొడుతుంది. అంటే తెలిసి తప్పు చేస్తుంటే, తెలియక తప్పు చేసిన వాడు ఒక రకంగా క్షమించబడతాడు, తెలిసి తప్పు చేసిన వాడిని జనాలు ఇంకా తిడతారు. రే తెలిసి కూడా బుద్ధి ఉందా లేదంటే చేస్తాడు. చిన్నపిల్లాడు చేస్తాడు, వాడికి తెలియదు, పిల్లాడు తెలియదు పంపించేస్తాం. తెలిసిన వాడు చేస్తే మీలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు చేస్తే బుద్ధి ఉందా లేదా, ఎన్నేళ్ళు అయ్యి నీకు ఇట్లా చేస్తున్నావు. వాటి తెలియక తప్పు చేస్తే, వాటి తెలిసి తప్పు చేసినట్లయితే దానికి పనిష్మెంట్ ఎక్కువగా ఉంటుంది కదా.
కాబట్టి ఇక్కడ దేవుడి ముందుకు ఎప్పుడు పోయినా కూడా మనం ఏది అడగక్కర్లా, స్వామి మేము చక్కటి మనిషిలాగా బతికేట్టుగా చూడండి. మిగతా మన అర్హతలు పెరుగుతుంటే ఇప్పుడు మీకు చదువు లేకపోతే ఒక ఉద్యోగం వస్తుంది, చదువుకుంటే అంతే కదా, చదువుకున్న వాళ్ళకి వచ్చే ఉద్యోగం చదువు లేని వాళ్ళకి ఇస్తారైంది. ఆ రకంగా ఎవరైతే తమో గుణంలో ఉంటారో, ఎవరైతే రజోగుణంలో ఉంటారో వాళ్ళకు ఉండేటువంటి యోగ్యతలు ఇవి. ఎవరైతే సత్వగుణంలో ఉంటారో భగవంతుడు ఆయన సత్వగుణాన్ని వృద్ధి చేసుకోమని చెబుతున్నాడు. సత్వగుణంలో నువ్వు ఎలా బతకాలా, ఎందుకు బతకాలా, ఇవన్నీ నీకు తెలుస్తాయి. అంటే భగవంతుడు గీతలో ఏం చెబుతున్నాడు, నువ్వు ఈ గుణాలని దాటు. కాబట్టి పాయింట్ వచ్చి మనం ఈ శరీరాన్ని పొందడానికి మనం బలవంతంగా మీకు జన్మ కావాలంటే పోతే అమెరికాలో అడుగుంటేవాళ్ళం, అక్కడ పుట్టింటే బాగుండేది. కానీ మీకు ఇక్కడ పుడితే మేలా, అమెరికాలో పుడితే మేలా? ఎక్కడ భక్తి ఉంటే అక్కడ పుట్టాలి, అదేంది జవాబు. ఇక్కడుంటే ఏముంది, ఇక్కడ ఏమైనా జరుగుతుంది భక్తి? ఏం జవాబు భక్తులు? అమెరికాలో పుడితే మేలా, భారతదేశంలో పుడితే మేలా అంటే ఏం జవాబు వేయాలి? ఎక్కడ ఉంటే బలవంతం మా మెడ మీద తోసి మాకు భక్తి చేయించేవాడు దొరికితే మా బతుకులు బాగుపడతాయి. మా అంతటి మేము చేసే అంత మాకు అవగాహన లేదు, అంత పట్టుదల లేదు. మెడ మీద చేయబెట్టి చేయాల్సిందే. అప్పుడు వెళ్ళి ఒకసారి మీకు ఆ భక్తి అనుభవం కలిగితే, భక్తి వల్ల మరి ఒక్క పైసా ఖర్చు పెట్టక్కర్లా. మామూలుగా సుఖపడాలంటే బాగా డబ్బులు ఖర్చు పెట్టాలి, నిజంగా సుఖపడాలంటే ఒక పైసా ఖర్చు పెట్టక్కర్లా. నీ మనస్సు నిర్మలంగా ఉందంటే భగవన్ ఆనందంగానే ఆనందమే ఆనందం. మనకి మనస్సు నిర్మలంగా లేదు, భగవన్ అంటే మనస్సు నిర్మలత్వం దిశలో వెలిగారు. 100 మచ్చలు ఉన్నాయి, 100 మచ్చలు ఉన్నాయి మురికి. దీని మీద 100 మచ్చలు ఉన్నాయి. తుడుస్తా అంటే 20 మచ్చలు పోయాయి, 30 మచ్చలు పోయాయి, 40 మచ్చలు పోయాయి, 70 మచ్చలు పోయాయి, మొత్తం పోయింది. అంటే మనం భగవన్ అంటే ఈ మురికి అంతా పోవడం ప్రారంభమవుతుంది. మురికి అంటే మనస్సు. భక్తి లేని మనస్సుని మురికి మనస్సు అంటారు. మురికి మనస్సుకి భక్తి చేయాలని ఉండదు. మనస్సు నిర్మలంగా ఉండే ఆత్మ అంటే మనకి ఏది చేయకూడదు, ఏది చేయాలా, ప్రవృత్తించా నివృత్తించా, భయో బంధం మోక్షస యావేత్తి. దేనికి భయపడాలా, దేనికి భయపడకూడదు, ఏది బంధనకారి, ఏది మోక్ష, అదే కర్మలు మన బంధంలోనూ పడేస్తాయి, కర్మలు మన ముక్తుల్ని చేస్తాయి. మనం ఇష్టం వచ్చినట్టు కర్మలు చేస్తే బంధాల్లో పడుతున్నాం. దేవుడు చెప్పిన విధంగా కర్మలు చేస్తుంటే మనం సత్వగుణం బంధాల నుంచి వాటి దర్శలుగా కొన్ని సెట్లు. పదిహేడవ అధ్యాయంలో చెప్పండి. ప్రవృత్తించా నివృత్తించా
కార్యాకార్యే భయాభయ బంధం మోక్షత యావేత్తి బుద్ధిస్సా పాద సాత్వికి. మన బుద్ధి సరిగ్గా ఉంటే మనం ఇష్టం వచ్చినట్టు నీ అధ్యయనాల ఇది తాగాల నగరి కావాలని ఏది మనకి మంచిది అది కావాలి. మనకి ఇష్టం లేకపోయినా మనకి ఆకుకూరలు తింటే మంచిది, కానీ మనకి కోడి పలావ్ తినాలనిపిస్తుంది, లేదా మటన్ బిర్యానీ. తినాల్సిందే ఆకుకూరలు, తినాల్సింది కాయగూరలు. అది ఎంతో మీకు అలవాటైంది ఆ చెత్త తినడం. అంటే మనం మటన్ బిర్యానీ తినాలా, మనం చికెన్ పలావ్ తినాలా, మనసు పోతుంది. అంటే అన్నాడు ఇక్కడ ప్రవృత్తించా నివృత్తించా. ఏది మనం చేయాలా, ప్రవృత్తి నివృత్తి, దేనికి దూరంగా ఉండాలి. కార్య అకార్య అంటే మనకుండేటువంటి పరిస్థితుల్లో నేను సన్యాసి, నాకుండే డ్యూటీలు వేరు. అంతే మీరు గృహస్థ జీవితం లేదా వానప్రస్థ జీవితం, ఆ డ్యూటీలు వేరు. అంటే ప్రవృత్తించా నివృత్తించా అంటే మనకి ఒక ఈ 4 ఆశ్రమాల్లో మన ఆశ్రమాన్ని బట్టి, అదే రకంగా 4 వర్ణాల్లో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, దాన్ని బట్టి మన డ్యూటీలు ఏంది. అంటే ఓ శూద్రుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తే హిందువులందరినీ చంపండి అంటాడు. అదేమన్నా పరిపాలించేవాళ్ళ పని? పరిపాలించేవాడు ముందు భగవద్గీత తెలుసుకొని ఎవరిని దండించాలా, ఎవరిని దండించకూడదు, అదే ఎలా మనుషులు సరి చేయాలా ఏమి తెలుసుకుని ఉండాలి. ఇష్టం వచ్చిన వాడి తలకాయలో పురుగు తిరిగింది, అది చేసిపోయి రచ్చ అవుతుంది. హింస, కొట్టుకోవడం, చచ్చిపోవడం జనాలు. అంటే ప్రభుత్వమే దానికి బాధ్యత అవుతుంది. అంటే ప్రవృత్తించా నివృత్తించా, మనలో ఉండేటువంటి ఎలాంటి ఆలోచనని మనకి అవి పనికొస్తాయి, ఎలాంటి ఆలోచన పనికిరాని ఆలోచన లోపలే బయటికి రానికూడదు. అక్కడే దాన్ని తుంచేయాలి. తర్వాత ఏం చెయ్యాలి? ప్రవృత్తించా నివృత్తించా కార్యాకార్యే భయాభయే. మనం కొన్ని పనులకి చేయడానికి భయపడాలా. ఏదైనా చాటుగా పనిచేస్తుంటే, ఏదైనా చాటుగా పనిచేస్తే మనకు తెలుసు, అందరూ చూస్తే అందుకని ఒంటరిగా ఉన్నప్పుడు చేస్తూ ఉంటాం. మీకు తెలుసు ఆయన భయం లేకుండా ఎవడు చూడలేదు, తప్పించేద్దాం. కార్య భయాభయే. మనం క్లబ్కి వెళ్తాం, సిగ్గు లేకుండా క్లబ్కి వెళ్తాం, సినిమాకి వెళ్తాం, కానీ దానివల్ల మనకి లాభం ఏంటి? ఆయన కూడా ఎందుకు పోతున్నాం? మనస్సు యొక్క ఒత్తిడిని తట్టుకోలేక మనకి అలవాటైంది. మనసు పీకుతోంది అంటారు, మనసు పీకుతోంది. ఇక పీకుతున్న మనసు కోసం మనం ఇది కర్తవ్యమా కాదా, ఇది మంచా చెడా, ఈ విధంగా మనం వ్యవహారం చేయొచ్చా అంటే ఈ రకంగా బంధం మోక్షత ఇది అసలైనటువంటి విషయం. మనం అన్నీ చేయాల్సి వస్తుంది. మాట్లాడాలా, పాడాలా, తినాలా, వండాలా, క్లీన్ చేసుకోవాలా. అది మందిరం కావచ్చు, అది ఇల్లు కావచ్చు. అంటే ఇల్లు అయినా మందిరైనా, ఇల్లు అయితే ఇల్లు క్లీన్ చేసుకోవాలి, మందిరం అయితే మందిరం క్లీన్ చేసుకోవాలా. పనులన్నీ చేయాల్సిందే. ఎక్కడ ఏ పనులు తప్పవు. ఏదో ఇంట్లో వాళ్ళకి ఈ పనులు తప్పవు సార్. మందిరం ఉంటే మందిరం క్లీన్గా ఉండాలా లేదా? మందిరంలో ఉంటే మనం గాలి పీల్చుకుని హరే రామ హరే కృష్ణ అని బతుకుతాయింది, తిండక్కర్లేకుండా. అంటే ఏమన్నాడు ఇక్కడ, ఏ పని చేస్తున్నా కూడా ఇది మనల్ని సంసారంలో ఇరికిస్తుందా, మనల్ని దేవుడి వైపు తీసుకెళ్తుందా? బస్ బంధం మోక్షత యావేత్తి.
ఎప్పుడు మనం ఈరోజు గడిచిందంటే నేను దేవుడికి దగ్గర అయినా దేవుడికి దూరం అయ్యాను. ఏమవుతుంది నీకు? దేవుడి దగ్గర అవుతున్నావు, దూరం అవుతున్నావు. ఎందుకంటే 20 ఏళ్ళ నుంచి మందిరంలో ఉన్నాం. ఆయన కూడా ఏ రోజుకి ఆ రోజు ఎవడో నిద్ర లేపాలా, ఏ రోజుకి ఆ రోజు తోసుకోవాలా. వాళ్ళకి అలవాటైపోయిన వాళ్ళు టైంకి లేవలేకపోతే వాళ్ళకి దుఃఖంగా ఉంటారు. ఎందుకు ఈరోజు నేను లేకపోయినా, ఏమైంది, ఎందుకు నేను ఏం తప్పు చేశాను, నాకు వెలుగు రాలేదు. మనం సిన్సియర్గా ఉంటే భగవంతుడు సహాయం చేస్తాడు. ఇప్పుడు మీరు నిద్రపోయేప్పుడు మీరు మందిరంలో ఎందుకు ఉంటున్నారు, మీరు మందిరంలో ఉండి ఏం చేయడానికి ఇక్కడ చేరారు, అది అర్థమైతే ప్రతి సిన్సియర్గా ఉంటారు. అంటే ఏ పనులకు దిగారు ఆ పని సిన్సియర్గా చేయాలా. ఈయనకి డబ్బులు కావాలా, దానికి ఉద్యోగం చేయాలా, ఉద్యోగం చేయాలని లేదు, డబ్బులు మాత్రం కావాలా. తప్పు కదా అది. డబ్బులు కానీ ఉద్యోగం తీసుకుంటే నిజాయితీగా ఉద్యోగం చేయాలి. చూడాల్సిన అవసరం లే, చూస్తే చేయడం, చూడకపోతే వదిలేయడం. ఎందుకంటే నెలాఖరులో జీతం అట్లాగే వస్తుంది. పని అవ్వకపోయినా జీతం తీసుకోవాలి. అంటే దాన్ని ఏమంటారు, ఏ పని చేసినా కూడా మనం మనసు పెట్టి, లేకపోతే మనం చివాట్లు తింటాము, మన జీతం కట్ చేస్తారు, లేదా గొడవలు అవుతాయి, అడుగుతారు నువ్వు ఈ పనులు ఒప్పుకుని ఎందుకు చేయలేదు, జవాబు ఇవ్వాలి. కాంట్రాక్ట్ అంటే బంధం మోక్షశ్రీ యావేత్తి. బంధం అంటే విచ్చలవిడిగా మన తలకాయ వాడు చూడటం లేదులే, పర్వాలేదులే, మళ్ళీ చేద్దాంలే, ఎప్పుడు చేయాల్సిన మనం అప్పుడు చేయాలా, మళ్ళీ చేద్దాంలే అంటే మనసుకి బానిసై. అంటే ఇక్కడ చెబుతుంది 4 యుగాల్లో పరిస్థితులు వేరుగా ఉండేవి. తెల్లవారుజాము సమయం వేరుగా ఉంటుంది, రాత్రి సమయం వేరుగా ఉంటుంది, సాయంత్రం సమయం వేరుగా ఉంటుంది. దాన్ని అంటారు బయోరిథమ్స్ అంటారు. బయోరిథమ్స్ అంటే టైం అవే. ये लक्ष्मी बोलते 9:15 पे बंद करो, हम जन्माष्टमी प्रचार में जाना है. ठीक है, बंद कर देंगे. तो हो गया. అంటే అలాగే మన పుట్టుకు కూడా అందరూ 10 నెలలు తల్లి గర్భంలో ఉండి పుడతారు. ఒక తల్లి భజన చేస్తుంది, దేవుడి పూజలు చేసుకుంటుంది, వాడు కడుపులో పుట్టే పిల్లవాడు వేరుగా ఉంటాడు. ఓ తల్లి అంత వికారాలతో, వాసనలతో తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఆ పుట్టేవాడికి అప్పటి నుంచి అలవాటు అయిపోతుంది. అందరూ పాపం అందరూ ఒక రకం పుట్టాడు, వీడు ఎంత బాగున్నాడు, ఎందుకు బాగాలేదు. పుట్టడం 10 నెలలకే పుట్టారు, కానీ ఎటువంటి వాతావరణం ఇచ్చారు వాళ్ళకి, దాన్ని బట్టి వాడి యొక్క స్వభావం మారిపోతుంది. అంటే ఇక్కడ పాయింట్ వచ్చి సత్యయుగంలో భగవంతుడు ధ్యానాలు చేయమన్నాడు, త్రేతాయుగంలో యజ్ఞాలు చేయమన్నాడు, ద్వాపరయుగంలో పూజలు చేయమన్నాడు, కలవుతుంది హరికీర్తనాలు. కలియుగంలో మనం సరిగ్గా పూజలు చేయలేము, మనం యజ్ఞాలు అసలు చేయలేము, తపస్సు రామ్ అంత మోసం. ఎవడైతే నేను మెడిటేషన్ చేస్తున్నా సార్, మెడిటేషన్లో పాడలే. మెడిటేషన్ చేయడానికి కండిషన్స్ వేరుగా ఉంటాయి. నువ్వు పెళ్ళి పెటాకులు పెళ్ళాన్ని వదిలిపారేసి అడవులోకి ఏకాంత ప్రదర్శనలోకి వెళ్ళు, అక్కడ తిన్నగా కూర్చో, ఎన్ని చేయాలా. మెడిటేషన్ చేయాలంటే ఇది మనస్సు నిలకడగా ఉండాలి. ఈ కలియుగంలో ప్రశ్నే లేదు. ఈ మనస్సు ఎంత క్షణాల్లో గొంతులేస్తూ ఉంటుంది. ఒక్క క్షణంలో ఉండే ఆలోచన ఇంకో క్షణం ఉండదు. ఇటువంటి పరిస్థితులు అన్నారు. దానికి అన్నిటికంటే బలవంతమైనటువంటి, అన్నిటికంటే స్ట్రాంగ్ డోస్ అంటే చిన్న మెడిసిన్స్ రోగం తగ్గకపోతే డాక్టర్ ఏమో ఈ మెడిసిన్ తగ్గడం కొద్దిగా పవర్ఫుల్ యాంటీబయాటిక్ ఇవ్వాలి. అంటే కలికాలంలో
మనం ఈ యజ్ఞాలు, ఈ ధ్యానాలు, ఈ పూజలు వీటన్నిటికంటే తెలిసినటువంటి వాడు కలియుగంలో మనస్సుని దేవుడి మీద నిలుపుకోవాలంటే ఒకటే పద్ధతి. అంత వెంటనే భగవన్నామం పవిత్రమైంది. మళ్ళీ 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 అంటాడు. అటు మెల్లిగా తెలిసి వస్తుంది, పని చేస్తుంది. ఇంత అంటే ఇప్పుడు మీరు చూసుకుని 20 ఏళ్ళ నుంచి ఉన్నా అన్నారు ఇక్కడ. 20 ఏళ్ల క్రితం మీ మెంటాలిటీ ఎట్లా ఉండేది, మీ ఆలోచనలు, మీ కోరికలు, మీ స్వభావం 20 ఏళ్ళు మంత్రం అంటుంటే తేడా ఉందా? ఏం తేడా ఉంది? తగ్గాయి. ఇంతకుముందు ఓడిపోయాం, ఇప్పుడు తగ్గాయి. మనం గెలవడానికి తయారవుతాం. ఇంకా ముందు అందుకపోతూ ఉంటాం. మనం వాస్తవం మందిరం చెప్పడానికి మనం బయటికి పోవాల్సి వచ్చినా కూడా తప్పటం లేదు. నేను ఒక ఆడదాన్ని, ఇంకా సంసార ఆ కుంతి మహారాణి కొడుకుని వదిలిపెట్టలేకపోయింది, కూతుర్ని వదిలిపెట్టి అక్కడికి పోతాయి పరిస్థితి. మగాళ్ళంటే డెసిషన్లు తీసుకుంటారు, ఆడవాళ్ళంటే కొద్దిగా నేను చెప్పినట్టు వినాలి, వాడు చెప్పినట్టు వినాలి, చదువుపోతాం అంతే కదా బతుకు. కానీ మనసులో అనుభవం కలిగితే ఏమనుకుంటారా, ఇంటికి పోతే 2 గంటలు మాత్రం పక్కన కూర్చొని మనవడి లేదు, మనవరాలు లేదు, అల్లుడి లేదు, బస్ కూర్చొని నా పని నేను చేసుకోవాలి. వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, నేను కాంప్రమైజ్ కాకుండా ఎలా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి